అహరోను మోషేని నమ్మకంగా వెంబడించాడు. దాని ద్వారా ప్రధాన యాజకత్వాన్ని దేవుడు అహరోను వంశానికి అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రత్యక్ష గుడార నిర్మాణం చేయడానికి నిలబడిన వ్యక్తి మోషే. ఆ ప్రత్యక్ష గుడారం బయట నుంచి చూస్తే చాలా ఆనందంగా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దామని అడుగు పెడుతుంటే మోషేతో దేవుడు అంటే, నువ్వు కాదు, మరి ఎవరయ్యా? మీ అన్నని పిలువు, వాళ్ళ కొడుకును పిలువు. మొత్తం పిలిచేప్పుడు చెప్తాడు, ఇదిగో వాళ్ళే నా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిలిచి యాజకత్వం చేసేవాళ్ళు. నువ్వు ఎంత గొప్ప నాయకుడు అయినా బయటకు నిలబడాల్సింది అన్నాడు. అంటే అహరోను నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. నువ్వు నమ్మకంగా ప్రతి ఆదివారం, సంవత్సరం 365 రోజులు ప్రతి ఆదివారం నమ్మకంగా దేవుని మందిరం రావాలి. క్రైస్తవుల్లో చాలా మంది ఆదివారం డ్రమ్మా కొట్టడం బాగా అలవాటు అయింది. అది ఏదైనా ప్రార్థన తర్వాతేనండి. ఆ రీతికి మనం కట్టబడాలి. ఆ రీతికి మనం కట్టబడితే మన నమ్మకత్వం దేవుడు చూస్తే మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ఒక తల్లి ప్రభువుని నమ్ముకుంది. వాళ్ళ అబ్బాయి నక్సలిజంలో ఉన్నాడు, తీవ్రవాద చర్యల్లో కొనసాగుతున్నాడు. నక్సలైట్. దేవుడు లేడు, దెయ్యం లేదు, గొప్పోడు కొట్టి లేనోడు పెట్టాలి, ఇది వాళ్ళ నినాదం. కమ్యూనిజం, నక్సలిజం, ఈ భావాజాలు నింపబడ్డాడు. ఇంట్లో ఉన్నాడు సక్రంగా, అడవుల్లో ఉంటాడు, ఎక్కడెక్కడ దాక్కుని ఉంటాడు. ఈ తల్లి ప్రభుని నమ్ముకున్న ఈమె వాళ్ళ అబ్బాయి కోసం భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది. చదువుకున్నాడే, ఓ మంచి ఉద్యోగి. కానీ అవన్నీ మానుకొని కమ్యూనిజం భావాజాలతో నింపబడి ఒక నక్సలిజంతో అసలు ఆ ఊరికి రావట్లే, ఇంటికి రావట్లే, ఆ ప్రాంతాలకు రావట్లే, బయట తిరుగుతున్నాడు. ఈ తల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని ప్రభు దర్శించాడు, రక్షించబడ్డాడు, సేవకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. ఆశ్చర్యం. వీళ్ళ అబ్బాయి రక్షించబడ్డప్పుడు వీళ్ళ అబ్బాయికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ఇక ఇతను మారాడు కదా, భార్య కూడా మారింది. ఇక ఈ భార్య భర్తలు మారితే పిల్లలు ఏముంది, వీళ్ళు ఎటుపోతే అటు పోతారు. ఇక ఎప్పుడైతే ఆ ముసలమ్మ ఒకటే ప్రార్థనకు వచ్చింది, ఆ ప్రార్థన దేవుడు తన కొడుకును మార్చాడు. కొడుకు మారడం ద్వారా కోడలు మారింది, కొడుకు మారడం ద్వారా వాళ్ళ పిల్లలు, 3 పిల్లలు కూడా చక్కగా ఇక నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం అన్న టైటిల్ పడిపోయింది ఆ ఇంటికి. ఇక ఆదివారం పూటే చుట్టాలు రావడం మొదలు పెట్టేవాళ్ళు. వాళ్ళు టౌన్లో ఉంటారు. ఇక వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులే. ఏదైనా పలకరించాలంటే ఆదివారమే, ఏదైనా ఫంక్షన్ అయినా ఆదివారమే. ఈ ముసలమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళతో అనేది, ఇదిగో మీరు ఆదివారం వస్తే మేము రావద్దను, రండి, మీకు ఇష్టమైతే మాతో పాటు ప్రార్థన రండి, మీకు ఇష్టం లేదనుకో మీకు కావలసినవన్నీ కూడా మేము సిద్ధపరిచి ఇంట్లో పెడతాం, చక్కగా తిని ఇంట్లో ఉండండి. ఒకవేళ మేము ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి, ఆంటీ గారు మేము అమ్మాయి ఇద్దరు వస్తున్నాం మేము చూడడానికి అని చెప్తే, ఇదిగో పలానా చోట తాళాలు పెట్టేస్తాం, మా ప్రార్థన 1 గంట 2 గంటలకు అయిపోద్ది కనుక మేము పలానా చోట తాళం పెడతాం, అది తీసుకుని ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి అన్నం ఆకలి అయితే అన్నం తిని కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మధ్యాహ్నానికి వచ్చేస్తాం, అంతేగాని మీరు వచ్చారని మేము ఆగం అన్నది ఆమె నినాదం. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా నిష్టగా భక్తిలో కొనసాగారు. ఆశ్చర్యం తెలుసా, అలా ఉండడం ద్వారా ఆ ముసలం అట్టగా ఉంది, వాళ్ళ అబ్బాయి కూడా అట్ట నిష్టగా భక్తులు నిలబడ్డాడు. చాలా మంది అబ్బో ఇలా ఆదివారం అసలు ఉండర్రా, చర్చికి వెళ్ళిపోతారు అని అంతవరకు చుట్టాలు వచ్చే వాళ్ళు కూడా బ్రేక్. ఒకళ్ళ ఆదివారం ఫంక్షన్ అయితే వాళ్ళు రారా, సరే ఒక మాట చెబుతా, వచ్చే లేకపోతే లేదని, ఏదైనా తర్వాతే ఫంక్షన్ అయినా ఏదైనా కానీ. కొంతమందికి ఏమో ఆదివారం ఏమో హాలిడే కదా అందరికీ, దాన్ని జాలిడీగా ఇస్తారు. కొంతమంది ఏమో షికార్లకు పోతుంటారు, కొంతమంది ఏమో ఫంక్షన్లు పోతుంటారు, కొంతమంది ఏమో ఇక ఊరకనే రోడ్ల మీద తిరుగుతుంటారు. ఇక ఆదివారం కదా, ఆదివారం దేవుడు మనకిచ్చింది. క్రైస్తవులుగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నమ్మకంగా రావడం ద్వారా పాస్టర్ గారు మెచ్చుకోకపోయినా పక్కోళ్ళు నొచ్చుకున్నా దేవుడు నీ నమ్మకత్వం చూసి ఏం చేస్తాడు తెలుసా, నీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. మనం కష్టపడేది ఎవరి కోసం? మన పిల్లల కోసమేగా, మన తరం కోసమేగా. నీ కష్టం ఎట్లా ఉన్నా నీ తరాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ఆశ్చర్యం.
ఈ పాస్టర్ గారు సేవకుడు అయ్యాడు, ఒక అద్భుతమైన సేవ చేశాడు. ఒక చిన్న పిల్ల వాళ్ళ పుట్టిన పిల్లోడు కొద్ది సంవత్సరాలకి సేవకి వెళ్ళిపోయాడు. అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు, సేవలోకి వెళ్ళారు. సేవలో కొనసాగుతుండగా చిన్నోడు పుట్టాడు. ఒకరోజు ఆదివారం ఈ పిల్లోడు పొద్దునే లేచి నీళ్ళ తొట్టి కాడికి వెళ్ళాడు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. మరి ఎట్లా నీళ్ళ తొట్లు పడ్డాడు తెలియదు, నీళ్ళ తొట్లు పడిపోయాడు. ఈ ప్రార్థన ముగించుకొని చిన్నోడు ఎదుగుతుంటే, అమ్మ తమ్ముడిని చూసావా, అరే తమ్ముడిని చూసావా, లేదు మమ్మీ, వీళ్ళిద్దరు లేదు అంటున్నారు. ఆ బజార్ మొత్తం తిరిగి అక్కడ కనపట్లే. తొట్టి కాడికి తొట్లో ఉన్నాడు వీడు. అప్పటికే నిర్జీవ స్థితిలో పడిపోయి ఉన్నాడు. ఆ తల్లి కంగారు పడకుండా ఆ బిడ్డను హక్కును చేర్చి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుందయ్యా, ఈరోజు ఆదివారం మా చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్యులే. మా ఇంట్లో ఎలా జరిగితే అసలు పాస్టర్ గారి ఇంట్లో జరిగింది, ఇక దేవుడు ఉన్నాడా అన్న టాక్ వస్తుంది. మరి మేము సమాధానం చెప్పలేము. పైపేసి ఈ ఆదివారం నీ సన్నిధిలో మేము ఉండాలి, సంతోషంగా ఉండాలి, నువ్వు నన్ను సంతోషపరిచే దేవుడు అని ఆ తల్లి కౌగిట్లో పెట్టి హత్తుకొని ప్రార్థన చేస్తుంటే 1 గంటకి ఈ పిల్లోడు కదిలాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ బిడ్డకు ప్రాణం ఎందుకు పోసాడు? వాళ్ళ నమ్మకస్తులు. నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా రావడం వల్ల ఏదో నీకు డబ్బుల మాట నెత్తి మీద పడిపోద్ది, ఫ్రీగా వచ్చి ఫినాయిల్ తాగేస్తావు, ఇక ఏది అసలు నీ కష్టాలు తీరిపోతాయి. ఈ మాటలు చెప్పి నేను ఒప్పించట్లే. నీ నమ్మకత్వం చూస్తే నీ తరాన్ని దేవుడు దీవిస్తాడు. నిజమండి, ఆ 3 పిల్లలు సేవకులు అయ్యారు, ప్రపంచాన్ని దున్నుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, బైబిల్ వండర్స్, జాన్ వెస్లీ, క్రైస్ట్ టెంపుల్, ఎమాన్యుయల్. ఇంకో వాళ్ళ అక్కేమో హైదరాబాద్ సేవకురాలు. 3 ప్రాంతాలను దున్నిపడేస్తున్నారు వాళ్ళు. కారణం ఏదంటే అట్లా వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచారు, ఆ నిష్టగా బ్రతికారు. వాళ్ళని ఎందుకు దీవించాడు దేవుడు? వాళ్ళ నమ్మకత్వమే. నేను గమనించింది ఒకటే, భక్తిలోనైనా, విశ్వాసంలోనైనా, సేవలోనైనా దేవుడు మనల్ని దీవించాలంటే మన బిత్తర మాటలని దేవుడు మనల్ని ఆశీర్వదించడు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుడు నాంది పలికాడా, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడు ఆపలేడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.